ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని నీకు తెలుసా? ఆ ప్రణాళిక నిన్ను అభివృద్ధి పరిచేందుకే కానీ నాశనం చేయడానికి కాదు. దేవుడు నిన్ను ఎన్నుకొని ప్రతి చోట ఆయన కొరకు సాక్షిగా ఉండుటకు పరిశుద్ధాత్ముని ముద్రతో నిన్ను ముద్రించాడు. నీవు ఆయనలో ఉండి ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని నీ పట్ల దేవుని ప్రణాళిక. అలాగుననే ప్రతి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. యేసు ప్రభు అలా చెప్పాడు. ఈ మాటలు వింటుంటే ఎంతో భయం అనిపిస్తుంది, అవును కదా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే అని. ఆయన రాజ్యం కొరకు మనం వెతకాలి. ఆయన రాజ్యం ఈ భూలోకానికి రావాలి. దేవునికి మానవుని పట్ల ఉన్న ప్రణాళికతో, ఉద్దేశంతో మనం ఏకీభవించి ఆయన మనకు అప్పగించిన పనిని కొనసాగిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నా పట్ల నీకున్న అద్భుతమైన ప్రణాళికకై వందనములు. నీ సేవ చేయుటకు నన్ను అర్హునిగా చేసినందుకు వందనములు. ఓ తండ్రి, నా స్వాస్థ్యం కొరకు ఎన్నో రోజులు, సంవత్సరములు వృధాగా గడిపినందుకు నన్ను క్షమించు. ఇప్పుడే నా జీవిత కాలమంతా నా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తును సేవిస్తూ కేవలం ఆయన కొరకే జీవిస్తానని యేసయ్య నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.